అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు డేట్ సెప్టెంబర్ 9th. ఎగ్జాక్ట్ గా ఇదే రోజుకి 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారని ఆయన కలిసి మనోధైర్యం ఇద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తే హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కనివ్వకుండా చేశారు. అలాగే కార్లు వస్తే గనక గరికపాడు అనే గ్రామంలో ఆపేయడం జరిగింది. ఆ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క చిన్న తప్పు చేయకపోతే గనక ప్రజెంట్ కనీసం ప్రతిపక్ష హోదానే వచ్చేదేమో అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో దీని గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి దశరథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ రోజు సెప్టెంబర్ 9th ఎగ్జాక్ట్ ఇదే రోజుకి 2 years బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితంలోనే పెద్ద తప్పు జరిగింది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉంటారు. మరి దీనికి మీ విశ్లేషణ ఏంటి సార్? ఖచ్చితంగా సెప్టెంబర్ 9, 2023 అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక డేట్ అనేది అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతృత్వ పోకడలో ఆయన పరిపాలన సాగిస్తున్నప్పుడు, రాష్ట్రంలో ఎవ్వరూ కూడా సంతోషాలతో లేనప్పుడు, అందరూ కూడా కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఆయన ఇష్టారీతిని పరిపాలన చేస్తూ అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి, ఈ రోజున ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇబ్బంది పెట్టాలనే ఒక దురుద్దేశంతో ఆ రోజున ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయించిన పరిస్థితి. ఆ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఎవరన్నా నోరు తెరిచి మాట్లాడాలంటే వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు, వాళ్ళ మీద రాజద్రోహం కేసులు, సాక్షాత్తు ఒక ఎంపీకి కూడా రక్షణ లేని పరిస్థితి. ఎంపీని కూడా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితుల్లో ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఆ రోజు 2023 ఆ టైంకి, సెప్టెంబర్ 9 ఆ టైంకి. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి అని అనునిత్యం ఎప్పుడూ తపన పడే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్కి రావడానికి ఒక షెడ్యూల్ ప్రకారం, అంటే అది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కాదు. అంతకు ముందే మా పార్టీ ఆఫీస్లో కొన్ని మీటింగ్స్ షెడ్యూల్ అవ్వటం, దానికోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి బై ఎయిర్ ఫ్లైట్లో వద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక చేదు అనుభవం జరిగింది. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ పాస్ చేయటం, అంటే మీరు రావటానికి పర్మిషన్ లేదు, రాష్ట్రంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ లేదనే అంతగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఒక సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన్ని అభిమానించే ప్రజలు కోట్లలో ఉన్నారు. ఆయన చిటికేస్తే, ఆయన ఒక పిలుపునిస్తే కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు వచ్చి సభల్లో ఆయన ఏం చెప్తారా, ఆయన గెలిపించుకోవాలి అనే ఒక తపన, కసి ఉన్న ప్రజలు లక్షల్లో కోట్లాది మందికి ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి రానివ్వను అనే విధంగా తన గొయ్యిని తానే తవ్వుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆయన అడ్డుకోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఏదైనా పట్టుకుంటే ఆయన విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. దానికి కావాల్సిన ఓర్పు, నేర్పు, పేషెన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. మీరు ఫ్లైట్లో రానివ్వకపోతే నేను బై రోడ్ వస్తానని చెప్పి నా పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి మీరెవరు నన్ను ఆపటానికి, నా ప్రజల్ని కలవటానికి నేను నా రాష్ట్రంలో అడుగు పెడతానంటే మీరెవరు నన్ను ఆపటానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బై రోడ్ వస్తూ ఉంటే జగ్గయ్యపేటలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా 100 సంవత్సరాలైనా కూడా ఆ ఇన్సిడెంట్ని మేమెవరం మర్చిపోం. ఆ రోజు మేము పడిన ఆవేదన, ఆ రోజున మేము పడిన బాధ, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని అధికారంలోంచి దించి అధఃపాతాళానికి తొక్కాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పిన ప్రతిజ్ఞ మేమెవరం కూడా మర్చిపోయే పరిస్థితి కాదు. ఆ రోజున జోరున వాన పడుతున్న పవన్ కళ్యాణ్ గారిని అడుగు వేయనివ్వకుండా అడుగడుగున ఆంక్షలు పెడుతున్నా కూడా ఆయన నిరసన తెలియజేస్తూ ఆ రోజున అక్కడ రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి రాష్ట్రం అంతా చూసింది. ఏ నియంత అయినా కూడా ఆ నియంతకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ రోజున అధఃపాతాళానికి తొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని నిర్ణయం తీసుకున్న రోజు, చరిత్రకి బీజం పడిన రోజు, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలి అని చెప్పి కలలు కంటున్న నాలాంటి లక్షలాది మందికి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం మార్పిడి ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పి మా అందరికీ ఒక నమ్మకం ఏర్పడిన రోజు సెప్టెంబర్ 9, 2023. ఈ రోజున తలుచుకుంటా ఉంటే
అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తా ఉంది. ఆ రోజున అవును సార్. మేమందరం కూడా ఎదురెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు రానివ్వకుండా ఆపేది. ఇంతమంది లక్షల మంది ప్రేమ, లక్షల మంది అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఒక ప్రభుత్వమా, లేకపోతే ఒక మిలిటరీయా ఎవరు ఆపగలరు పవన్ కళ్యాణ్ గారిని జన ప్రవాహం ముందు, జనం అవును చూపించే సార్. ప్రేమ ముందు? ఆ రోజున మేమందరం కూడా జగ్గయ్యపేట వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారంటే సార్, ఆ రోజు ఒక జీపులో, పోలీస్ జీపు, అవును. మామూలుగా ఉమ్. బాగా వాడేసిన పాత జీపులు, కండిషన్ లో ఉండవు ఆ జీపులు. ఓకే. అటువంటి జీపులు కళ్యాణ్ గారిని అటు కానిస్టేబుల్, ఇటు కానిస్టేబుల్, అంటే ఒక నేరస్తుడిని తీసుకెళ్తున్నట్టు, లేకపోతే ఉమ్. ఒక నిందితుడిని తీసుకెళ్తున్నట్టు, లేకపోతే ఒక ఉగ్రవాదిని తీసుకెళ్తున్నట్టు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇంకా మా కళ్ళ ముందే మెదులుతా ఉంది. సార్ కాళ్ళు ఇక్కడ ఒక విషయం నలిగిపోయి. ఏంటంటే సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, ఆ రోజు అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు వచ్చిన చిన్న వార్త, పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అనే ఒక వార్త తెలియగానే మీ జన సైనికులంతా కూడా ఒక ప్రవాహంలో మీరు చెప్పినట్టుగానే జోరున వర్షం అయినా సరే ఎక్కడ వెనకాడకుండా వెళ్ళి విజువల్స్ చూస్తేనే ఇప్పటికీ కూడా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయి. మరి ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఏమంటారు సార్? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలనే కోరిక డే 1 నుంచి ఉంది. ఓకే. అంతకు ముందు వైజాగ్ లో నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నప్పుడు, ఎయిర్పోర్ట్ నుంచి నోవోటెల్కి వెళ్తుంటే దారి పొడుగుతా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక కారణం చెప్పి ఆయన అరెస్ట్ చేయాలి, ఏదో ఒక కారణం చేత ఆయన్ని అవమానించాలి అని చెప్పి ఒక డీసీపీ స్థాయి వ్యక్తిని పంపించి పవన్ కళ్యాణ్ గారి కారు బ్యానెట్ మీద కొట్టి నువ్వు కూర్చో, నువ్వు కూర్చో అని చెప్పి ఆయన్ని అవమానకరంగా మాట్లాడినా కూడా పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమన్వయం కోల్పోలా, సంయమనం కోల్పోలా. పవన్ అవును సార్. కళ్యాణ్ గారు కార్యకర్తలను కూడా వారించుకుంటూ, మీరు ఏమీ ఆ ఆ, చెదురుమదురు సంఘటనలు ఏమి జరగకుండా ఆయన చాలా కంట్రోల్డ్ గా హోటల్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ కూడా చాలా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇదిగో షిఫ్ట్ చేస్తున్నారు, అదిగో లిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా ప్రచారం జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఆందోళనకు గురయ్యాం. అవును మేము ఆ సార్. రోజున పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలనుకున్నాం. ఆ రోజున కుదరలా. ఆ రోజున లక్షలాది మంది అభిమానులు నోవోటెల్ హోటల్ దగ్గరికి రావటం, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి రీజన్ ఏమీ దొరక్కపోవటం, లైవ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఆ రోజున. పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎట్లా వ్యవహరిస్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రియాక్ట్ అవుతా ఉన్నారు, అంతా కూడా లైవ్ లో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఆ రోజున నియంత చూశాడు. ఆ రోజున కుదరలేదు. అట్లీస్ట్ జగ్గయ్యపేట దగ్గర రాష్ట్రానికి రాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి, అరెస్ట్ చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్పినప్పుడు మేమందరం కూడా ఆందోళన పడ్డాం. ఖచ్చితంగా ఆందోళన పడ్డాం. కానీ మా ధైర్యం ఏంటి, మమ్మల్ని కంట్రోల్లో పెట్టే శక్తి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, నా వల్ల ఒక చెదురుమదురు ఘటనలు ఏమి జరగకూడదు అని నిత్యం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ఆయన మా అందరికీ ధైర్యం చెప్పారు, ఇంకా 6 నెలలు ఓపిక పట్టండి అని. మీరు ఇప్పుడు కూడా వీడియోస్ అన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చూపిస్తారు అవును కెమెరాకి, సార్. 6 నెలలు అవును. ఓపిక పట్టండి, మిమ్మల్ని అధికారంలోకి నుంచి దించే కార్యక్రమం ఈ రోజున మొదలైంది, మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో మా అందరికి చాలా ధైర్యం వచ్చింది. కాకపోతే ద వే పోలీస్ ట్రీటెడ్ పవన్ కళ్యాణ్ గారు, ఆ జీప్ లో కుక్కేసి ఆ కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఇరుకిరుకు జీపులో మనోహర్ గారిని ఓ పక్కన, కళ్యాణ్ గారిని ఓ పక్కన తీసుకెళ్తుంటే చాలా బాధపడ్డాం సార్. అంటే Yes. ఎక్కడో మనం హిట్లర్ లాంటి నియంతల గురించి విన్నాం, గడాఫీ లాంటి నియంతల గురించి విన్నాం. ఏ తప్పు చేయని పవన్ కళ్యాణ్ గారిని తన రాష్ట్రానికి, తన పార్టీ ఆఫీస్కి, తన కార్యకర్తలను కలవటానికి ఆయన ప్రీ ప్లాన్డ్ షెడ్యూల్ ప్రకారం జరిపించుకునే కార్యక్రమాలకి ఆయన వస్తుంటే ఆపేసి రాష్ట్రంలోకి రానివ్వను, నేను నియంతలాగా ప్రవర్తిస్తానంటే ఆ రోజున మేము కూడా చాలా బలంగా నిర్ణయించుకున్నాం. ఓకే. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్ అనేది చావో రేవో సమస్య. అయితే విజయమో లేకపోతే వేరే నరకమో. ఎందుకంటే గెలిస్తే సుపరిపాలన ఇవ్వచ్చు ప్రజలకి, గెలవకపోతే ప్రత్యక్షంగా నరకంలోకి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటది. మనం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి, ప్రజల కోసం రావాలి, మన కోసం కాదు, మన పిల్లల కోసం కాదు, లేకపోతే మనం ఏదో పదవులు అనుభవించాలని కాదు, కేవలం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అలాంటి నియంత పాలన నుంచి అని చెప్పి ఆ రోజున బలంగా నిర్ణయించుకుని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించాం. ఆ రోజున ఏదైతే సెప్టెంబర్ 9, 2023 బీజం పడిందో మనందరం చూసాం. తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. అవును సార్. 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఎట్లా పట్టం కట్టారు. 151 వచ్చినాయి అని విర్రవీగిపోయిన రాక్షస పాలన చేసిన వ్యక్తికి 11 సీట్లు ఇచ్చి ఎటువంటి శిక్ష ప్రజలు వేశారని చెప్పి మనందరం కూడా చూసాం. అదే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. అవును ఎప్పుడు సార్. కూడా
ఒక పర్సన్ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ ని ఎవరు టెస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే థ్రెషోల్డ్ రీచ్ అయిపోతారో ఆ రోజు నుంచి మార్పు రావడం మొదలవుతుంది. 2019 నుంచి 23 సెప్టెంబర్ 9 వరకు జగన్మోహన్ రెడ్డి గారి చాలా విచ్చలవిడిగా విర్రవీగిపోయారు. నేను 151 వచ్చినాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే పరిస్థితుల్లో ఆయన విచ్చలవిడిగా ఒక రాష్ట్రాన్ని థ్రెషోల్డ్ పాయింట్కి తీసుకెళ్లిపోయారు. సెప్టెంబర్ 9న బీజం పడింది. ఆ బీజం పడిన బీజం 2024 ఎలక్షన్లో 11 సీట్లకు పడిపోయేలాగా చేసి ఈ రోజుకి ఆయన ప్రజల్లోకి రావాలంటే మొహం చెల్లట్ల జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసిన తప్పులు ఆయన పడతానే ఉన్నాయి. సో నేనైతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2023 సెప్టెంబర్ 9 ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ మరొకసారి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మళ్ళీ నెమరు వేసుకున్నందుకు, మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు, రీకలెక్ట్ చేసుకున్నందుకు ఒకసారి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.